ఒక చల్లని రాత్రి నక్షత్రాలు తమ ప్రకాశనతో ఆకాశాన్ని అలంకరిస్తున్నాయి. ఒక పాత దేవాలయంలో పూజారి యొక్క భయంకరమైన మరణం దానిని చూసిన ప్రతి ఒక్కరికీ తీవ్ర భయాన్ని నింపేసింది. ఆ సంఘటన తరువాత హీరో భవనంలోనే నిద్రపోతున్నాడు. అతనికి నిద్రలోకి జారిపోతే కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అతని ముందే ఒక వింత దృశ్యం కనబడింది. అక్కడ లక్ష్మి పెళ్లికోడలిలా అనారోగ్యంగా అలంకరించబడింది. పాత దేవాలయ గడియారం దగ్గర పూలహారం పట్టుకుని ఎదురుచూస్తుంది. ఆమె శోభనమైన ముఖం శాంతి మరియు ఆశతో నిండింది. కాని అది కేవలం పర్లేదు. అతని పక్కన రాఘవుడు గొలుసులతో కట్టబడి రక్తంతో తల్లడిల్లుతున్నాడు అని చేతిని చాపుతూ కాని ఆమెను తాకలేకపోయాడు. కల మారింది. రాఘవుడి నీడ అతనితో మృదువుగా పలుకుతుంది. ఆమె కోపం అన్నిటినీ దహనం చేస్తుంది. నా అవశేషాలు ఆమెతో కలిసినప్పుడే ఆమె ఆత్మకు శాంతి లభిస్తుంది. నీ అవశేషాలు ఎక్కడున్నాయి రాఘవా? రాఘవుడు అడవి పక్కనున్న నదీతీరాన్ని చూపించాడు కాని వెంటనే కనుమరువయ్యాడు. కల ముగియబోయేలోపు లక్ష్మి అతని వైపు తిరుగుతూ ఆమె ముఖం మారిపోయింది. అర్ధం పెళ్లికోడలు, అర్ధం కాలిన శవం. ఆమె కేకలు వేయడం, మళ్లీ నన్ను విఫలం చేయవద్దు. ఒకసారిగా హీరో లేచి కూర్చున్నాడు, చెమటలు కారుతూ, గుండె గట్టిగా కొట్టుకుంటూ. మరుసటి ఉదయం అతను నిర్ణయం తీసుకున్నాడు. నేను రాఘవుడి అవశేషాలను కనుక్కోవాలి. అప్పుడే లక్ష్మిని, ఈ ఊరిని రక్షించగలను. నది పక్కన ఉన్న చీకటి అడవిలోకి వెళ్లడానికి సిద్ధమవుతాడు. అక్కడ భయంకరమైన ప్రమాదం ఎదురుచూస్తుంది.